अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नजर डालते हैं। केसीआर गौर की लीडरशिप भले भूले, केटीआर गौर की लीडरशिप भले भूले। चलो चलो गौर सिंबल के लिए अपना वोट छुपाए। चलो ఈరోజు షాద్నగర్ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచార నిమిత్తమై ఈరోజు ఈ మున్సిపాలిటీలోని 23వ వార్డు, 9వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు, 13వ వార్డు, 1వ వార్డు కూడా వచ్చి ప్రచారం ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మీరు కూడా గమనిస్తున్నారు ప్రజల స్పందన ఎట్లున్నది, ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలు ఏం తప్పు చేసినా ఆలోచిస్తూ చెప్తారు మీకు కూడా తెలుస్తున్నది. కాబట్టి షాద్నగర్ ప్రజలకు అందరికీ నేను విన్నవించుకున్నానంటే ఏ టైంలో ఎవరి టైంలో అభివృద్ధి అయింది. మనకు కనబడ సీసీ రోడ్లు కానీ, ఐమాక్స్ లైట్లు కానీ, బీటీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఏ పని అయినా ఎవరి టైంలో అయింది, ఎవరు చేసారు. గత 60 సంవత్సరాల నుంచి ఏం పనులు అయినాయి, గత 9 ఏళ్ళ పరిపాలన కేసీఆర్ పరిపాలనలో ఎన్ని పనులు అయినాయి షాద్నగర్ ప్రజలు గమనించాలని కోరుతున్నాను. ముఖ్యంగా అభివృద్ధిలో అన్ని రంగాల ప్రతి ఒక్క డిపార్ట్మెంట్గా చెప్పాలంటే కూడా ఎన్ని అభివృద్ధి చేసి చెప్తాము. అన్ని డిపార్ట్మెంట్లో 60 సంవత్సరాలుగా చేసిన పనుల కన్నా ఎక్కువ చేసినాం. ఇంకోటి ముఖ్యంగా ఎంత షాద్నగర్ ప్రజలతో విన్నవించుకున్నారంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ భారతదేశంలో తెలంగాణ మంచి పేరు తెచ్చిండు. సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రథమ స్థానం నిలబెట్టిండు. మనకు గౌరవం తెచ్చిండు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే భూముల ధరలు పెరిగిపోయినాయి కాబట్టి రైతులు బాగుపడ్డారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. కాబట్టి రైతులు పంట తీసుకొని జీవిస్తారు. అదేవిధంగా స్త్రీలకు కూడా ముఖ్యంగా కేసీఆర్ కిట్ ఇచ్చేది. కేసీఆర్ కిట్ బంద్ చేసి వచ్చిన తర్వాత ఓ ఇంటికి పోయిన అమ్మాయి చెప్తుంది, నా పెద్ద కొడుకు వచ్చింది కేసీఆర్ అన్నప్పుడు ఇప్పుడు బిడ్డకు రాలేదు, చిన్నకు రేవంత్ రెడ్డి వచ్చింది వెళ్ళేదని. అంటే మీరు మార్పు కోరుకున్నారు కదమ్మా, అందుకొరకే రాలేదు అన్నది నేను అన్నా, అందుకొరకే రాలేదన్నా. కాబట్టి అన్నీ గమనిస్తారు ప్రజలు. కాబట్టి నేను షాద్నగర్ ప్రజలతో విన్నవించుకున్నానంటే మీరు ఆలోచించండి ఏ టైంలో ఏం జరిగింది అది ఆలోచించి. ముఖ్యంగా షాద్నగర్లో కేసీఆర్ రాకముందు స్థానిక నీళ్ళు దొరకపోయింది. అప్పుడు కేసీఆర్ ఎంపీ ఉన్నప్పుడు కూడా ఇంటి బోర్లు వేపించాను. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బోర్లు వేపించిన 1000 ఫీట్లు వేపించినా కానీ నీళ్ళు రాకపోయింది. చాలా వాళ్ళల్లో రాత్రిపూట మంచినీళ్ళ కొరకు నీళ్ళ ట్యాంకర్ ఎప్పుడు వస్తాయని కావలి కాసేది, నీరగాసేది. కొన్ని వాళ్ళైతే వారానికి కొన్నే కావాలి నీళ్ళు వచ్చేది. అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంటింటికి నల్లు ఇచ్చినాము, ఎన్ని ట్యాంకులు కట్టించాము షాద్నగర్లో, ఎంత అభివృద్ధి అయిందో మీరు ఆలోచించాలి. కరెంటు రాత్రి ఎండాకాలంలో కరెంటు పోతే దోమలు కట్టి నానా ఇబ్బంది ఉంటాయి. 24 గంటల కరెంట్ ఇచ్చాడు, కానికి నీళ్ళు ఇచ్చాడు, అన్ని అభివృద్ధి చేసాడు. వృద్ధులకు పింఛన్ ఇచ్చాడు, వితంతులకు పింఛన్ ఇచ్చాడు. అన్ని సంక్షేమ రంగంలో కూడా మంచి అభివృద్ధి చేసాడు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంచిగా షాద్నగర్ తీర్చిదిద్దామని ఉన్నాయి. షాద్నగర్ ఎక్కడ చూసినా అభివృద్ధిలో ఎన్నో జరగని అభివృద్ధి జరిగింది. అది గమని మీరు కళ్ళతో చూస్తారు. షాద్నగర్ చౌరస్తాకి చుట్టుపుట్టు లివాడు చూడరు ఎట్లయింది, రోడ్లు ఎట్లయినాయి అని ఎవరు చేసేది కూడా చూడరు. కాబట్టి ఎవరు అబద్ధం ఎవరితో నిజమో ఎవరితో చెప్తారో తెలుసుకున్నారని ప్రజలతో విన్నవించుకోవడం. కనీసం నీళ్ళకింత ఇబ్బంది ఉన్నది, కరెంటుకి ఇబ్బంది ఉన్నా కానీ మీకు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత మంచి జరిగిందో, ఎంత సౌకర్యం జరిగిందో అది గమనించి ఓటేయాలని షాద్నగర్ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। सबसे पहले मैं फर्स्ट वार्ड के जितने भी अवाम है उनको एक अपील कर रहा हूँ कि मैं 11 तारीख के दिन सुबह उठ के सुबह 7 बजे से शाम में 5 बजे तक अपना कीमती वोट कार के निशान को देकर मेरे भारी मेजॉरिटी से जिताइए। और स्कीमा केसीआर साहब के स्कीमा अगर मैं बोलने पड़ा तो यही टाइम शाम यहीं हो जाती। सबसे पहले केसीआर साहब मौजाना इमामा को तनख्वाह देने का कोई सोचे क्या? कोई हुकूमत नहीं सोची। आज केसीआर साहब की बदौलत है मौजमा इमामा को तनख्वाह आ रही। और सबसे बड़ी बात, मुसलमानों को एजुकेशन का बहुत बड़ा प्रॉब्लम था। गुरुकुल स्कूल
200 चिल्लर स्कूल गुरुकुल स्कूल खोले, एक बच्चे को 1,20,000 रुपये खर्चा कर रहे, 1,20,000 रुपये एक बच्चे को खर्चा हो रहा। और कि अपने अंजा साहब का मैं बहुत बड़ा शुक्रिया अदा करता हूँ, इसलिए कि माइनॉरिटी के लिए उन्होंने ईदगाह का काम करे। इतने साल कांग्रेस हुकूमत करी, कोई ईदगाह को एक पत्थर तक नहीं लगा, 50-60 लाख रुपए लगा के ईदगाह का काम करे। और एक अपने को माइनॉरिटी फंक्शन हॉल बनाए, 11 वार्ड में माइनॉरिटी फंक्शन हॉल भी बन रहा। अगर बोलने बैठे तो बहुत काम है। अंजा साहब के जो काम है आप गली गली में देख सकते, बीटी रोड हो दो, और कोई शादी मुबारक, कोई किसी बच्ची को 1 लाख रुपए देना कोई सोचा? कोई ना सोचा। हमारे केसीआर साहब शादी मुबारक की इतनी बड़ी स्कीम रखे, और अब ये लोग कांग्रेस हुकूमत आई, वो 1 तोला सोना देती, बोले वो 1 तोला सोना की दो रहेगी, वो 6 गारंटियाँ की दो रहेगी। खैर वो माया बोलते ना, माया माटल बोले, ऐसा माया माटल में मेरे मुसलमानों से, 28 वार्ड के मुसलमानों से मैं ख़ास तौर से मैं अपील करता हूँ, 28 वार्डों में बीआरएस पार्टी के कैंडिडेट को भारी मेजॉरिटी से आप जिताइए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू।